వెల్కమ్ టు స్ట్రైకర్స్ మీడియా. మై సెల్ఫ్ ఈశ్వర్. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పటివరకు ఏ సినిమాని రిలీజ్ చేయలేదు. సో దేవరా సెప్టెంబర్ 27న 2024 ఈ సంవత్సరం రాబోతుంది. దానికి సంబంధించినటువంటి ఫియర్ సాంగ్ వచ్చింది, అలాగే చుట్టమల్లె సాంగ్ వచ్చింది. రెండు కూడా ట్రెండింగ్. ఇప్పుడు ప్రెసెంట్ ఆ మెలడీ సాంగ్ అనేది ట్రెండింగ్లో ఉంది యూట్యూబ్లో. సో ఫ్యాన్స్ అందరికీ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ సినిమా మీద. ఎందుకంటే ఆచార్య లాంటి ఒక డిజాస్టర్ తర్వాత కొరటాల శివ గారు ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తారు ఈ మూవీతో అని చెప్పేసి ఫ్యాన్స్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్లుగా తెలుస్తోంది. సో పాటలకి రెస్పాన్స్ కూడా మంచిగా వస్తుంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు అరవింద సమేత లాస్ట్ సోలో సినిమా, దాని తర్వాత RRR చేశారు. RRR తర్వాత ఇప్పటివరకు సోలో సినిమా దించలేదు. సో సెప్టెంబర్ 27న ఈ సినిమా మన ముందుకు రానుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు 15 నెలల్లో 3 సినిమాలు దించనున్నారు. 2024లో సెప్టెంబర్ 27th దేవరా రానుంది. దాని తర్వాత అంటే 2026న ఒకసారి మనం రిలీజ్ డేట్లు చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ గారు వార్ 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా థర్స్డే రోజు రిలీజ్ కానుంది. ఆగస్టు 14న 2025 ఆగస్టు 14న వార్ 2 సినిమా రానుంది. దాని తర్వాత రీసెంట్గా ప్రకటించినటువంటి సినిమా ఎన్టీఆర్ నీల్. సో ఎన్టీఆర్ నీల్ అనేటువంటి సినిమా జనవరి 9th 2026న రిలీజ్ కానుంది. అంటే 15 నెలల్లో పక్కా ప్లాన్డ్గా జూనియర్ ఎన్టీఆర్ గారు సంవత్సరానికి ఒక సినిమా దించనున్నారు. ప్రభాస్ గారు ప్రస్తుతం ఇండస్ట్రీలో సంవత్సరానికి ఒక సినిమా హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా సినిమాకి వేరియేషన్స్ చూపిస్తూ ఫ్యాన్స్ని సాటిస్ఫై చేస్తూ అలా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో ప్రస్తుతం ఉన్నటువంటి స్టార్ హీరోస్లో జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక్కరే 3 సినిమాల్ని 3 సంవత్సరాలు దించేందుకు సిద్ధమైపోతున్నారు. మరి జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు దేవరా సినిమా చుట్టమల్లె కానీ ఫియర్ సాంగ్ కానీ ఇప్పుడు నెక్స్ట్ ఎటువంటి టీజర్ గురించి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.